డోన్పట్నంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల్లో, విద్యా సంస్థలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన పథకాలను అమలు చేస్తోందని, సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎంఆర్ఓ నాగమణి జాతీయ జెండా ఎగురవేశారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసులు జాతీయ జెండా ఎగురవేశారు. పట్టణంలో ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. गंगा उत्तर जल तव शुभनामे तव जय गाथा जन गण मंगलदायक जय చాలా రిస్ట్రిక్షన్స్ కింద కొన్ని దేశాలలో మనం ఏం చేయాలి. ఉత్తర కొరియా మరి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా అది ఏం చేయాలన్నా కూడా లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదు, డిక్టేటర్షిప్ అట్లా ఏం లేదు. మన ఇష్టం పండించు స్వతంత్రంతో మనకి రాజ్యాంగంలో ఎట్లా హక్కులు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం స్వేచ్ఛగా మనం అన్నీ చేస్తున్నామంటే ఇంతకుముందు మనకి స్వాతంత్ర సమరయోధులు ఎన్నో సంవత్సరాలు సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుండి దాని విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించి వాళ్ళు చేస్తేనే ఒక 200 जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ लांग फुल स्टार्ट राष्ट्रीय सैल्यूट पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलनामे गाहे तव शुभ आशीष मागे गाहे तव जय राष्ट्रीय सैल्यूट सलामी चल। भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड जय 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 हे अडे डाउन వచ్చిన దయచేసి ఎంకటేజ్ మొగుడు కొడుతుండని వస్తారు, విసుకోరు. ఎందుకంటే అమ్మా నాన్న దగ్గరికి పోలేరు. ఎందుకు వస్తారు మన దగ్గరికి? మనమే అమ్మా నాన్న అనుకుంటారు కాబట్టి. సరేనా?